అందరికి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కామెడీ పర్పస్, నవ్వుతూ ఎంజాయ్ చేయరు. అండ్ ఇంకోటి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి మామ. తాత, ఓ తాత, తాత ఏడి తాత ఎక్కువ వీకెండ్ పొలంలో పోయి దేనన్నా దున్నుతుండేంది. తాత మంచి ఆటగాడు అసలే. డాడీ తాతేడే? ఏమో ఎవరికి తెలుసు, బయట దేని దగ్గరికి పోయిండు. మీ తాత గోడీలు అసలే పెద్దయి. అబ్బా డాడీ చెప్పే, తాత ఎడిపోయిండో నీకు చెప్పకుండా పోయిండా? తాతకి ఈ ఊర్లో మస్తు అకౌంట్లు ఉన్నాయి, ఏ అకౌంట్ క్లియర్ ఎనిక పోయిండు అన్ని చెప్తారా నాకు. అబ్బా గీ ముసలాన్ కుదర గట్ట ఎక్కడ పోయిండు? పెన్షన్ పైసలు మొత్తం దేని మీద వస్తుండో? ఎందుకురా గంతగానం పని ఏముంది తాతతోటి ఇప్పుడు? తాత కూడా పెన్షన్ పైసలు తెంగాలి, కొత్త కూలర్ కొనాలి. సుల్లి ఇస్తాడు నీకు పెన్షన్ పైసలు, అప్పుడే దేనికో ఇచ్చి దెంగినాలే. ఏ తాత మంచోడు, ఇంట్లోకి కూలర్ కంటే ఇస్తాడు పైసలు. సరే సావు నీ ఇష్టం, బయట ఎన్నో ఉండుంటాడు చూడుపో. ఏమైందే తాత బయటకు వచ్చినావు? మా అయ్య తెంగిండా లేకుంటే లపాకి కోసం వెయిట్ చేస్తున్నావు? ఆయడా నీ ముసలి గుద్దని గద్దలు తెంగా వచ్చిన పని అయిపోయిందా లేదా? ఏం సప్పు చేయవు? మనవడా చెప్పరా. నువ్వు ఇంట్లో నాకు ఈడేం బిక్తున్నావు తాత? నేను ఇంట్లో పిచ్చి కుక్కలకి ఎవర్రి వస్తున్నా నీకోసం. నువ్వు కూడా చెట్టు కింద చెట్టుకు నాతులు బిక్తున్నావా? సంసారి సాయక లంజ బుచ్చక్క అన్నాడు జయకరా మనవడా, చెప్పు వచ్చిన మాట ఏందో. ఈ ఎండకున్న వట్టకాయలు ఎండిపోతున్నాయి, కూలర్ కొందాం తాత. కొందాం గాని మనవడా, మరి పైసలు? నిన్ననేగా తాత పెన్షన్ పైసలు దిగినావు, అప్పుడే లంచదానికి వచ్చినావు. నీ దానా లేవా పైసలు? కూలర్ ఎందుకురా మనవడా, మన ఇంట్లో ఫ్యాన్ ఉందిగా. నా ఆతుల ఫ్యాన్ అది తిరుగుడు తక్కువ సప్పుడు ఎక్కువ. ఇనుప సామాన్లు దిగిన 10 రూపాయలు రావు దానికి. ఏ ఇదంతా కాదే తాత, తెంగడు మింగడు గంగడు అన్నాడు చేయకు. నాకు కూలర్ కావాలంతే, ఇప్పుడు ఇప్పిస్తున్నావా లేవా? నాకు గుద్ద కట్టుకొని ఇక గోషి లేదు కానీ నీకు ఇప్పిస్తా కూలర్. ఇంటింటికి పోయి గోషి ఇప్పుతున్నావు అంటే నీకెందుకే తాత గోషి? ఇప్పుడు ఏమంటావే తాత, ఇప్పిస్తావా అయిపోయావా కూలరు? నాడు కూలర్ లేదేం లేదు. ఈ లంజ కథలను దింగకు తాత. నువ్వు పైకి వెళ్ళి నాయనమ్మ చూస్తుంది, నువ్వు పైకి పోయినాక నీ ఈపులు సాఫ్ చేస్తా నాయనమ్మ. నా మాట నీ సపడాక కూలర్ ఇప్పి, నేను చెప్తా కానీ నాయనమ్మకు ఏమనొద్దని. ఇగో తాత గుంపులో గోవింద ఆఫర్లు వస్తున్నాయంట కూలర్లు. లంజోడు కంది అందరూ కొనుకొచ్చుకుంటారు, మనకేం పుట్టింది కొనుకొచ్చుకుంటా కదా. కొంటారా కూలర్లు కొంటా, ఏసీలు కొంటా నేను. మీరేమో ఇంట్లో గుద్ద చాపుకొని వండుకోరు కూలర్ వేసుకొని. తాత నీ పెన్షన్ పైసలు చక్కగా పోయి కూలర్ కొనుకొస్తా. ఇంకెక్కడి పెన్షన్ పైసలు రా, మీ నాయన ఆల్రెడీ దింగిపోయిండు. అందుకేనా నల్లికుంట్లో సల్లాగా కూర్చుండి ఇంట్లో. నువ్వు డబ్బుని ఇంటికి నడు తాత, మా అయ్యా అని కుదరమాట. నువ్వు ఇప్పుడు ఆ పెన్షన్ పైసలు రిటర్న్ తీసుకోవాలి, లేకపోతే నీ సుల్లి మీద ఒట్టే. అబ్బా చిలక నవ్వు, మంచిగా తాత పెన్షన్ పైసలు దింగిపోయినావు కానీ కడదే. పైసలు అడిగితే గుడ్లు విసుకుతా, పైసలు ఏం లేవు నాడు. తాత పెన్షన్ పైసలు అడుగుతున్నా, నీ జోబులోకి వెళ్ళేమని అడుగుతున్నా. పెన్షన్ పైసలా? నాతులు నేను వీక్కుందా? ఏ ఈ డాడీ పైసలు కూలర్ కోసం మంచిగా చల్లగా ఉంటది ఇంట్లో. లంగా పాడుకో, నీకు ఇప్పుడు కూలర్కి వచ్చిన అది లోన్లీ. ఇంట్లో తిననీక బియ్యం లేవు కానీ లంచోడుకు కూలర్ కావాలంట. కూలరు గవన్నీ లొల్లి పంచాయతీలు నాకు తెలియదు. నువ్వు కూలర్ పైసలు ఇస్తావా? అయితే ఆతుకూరు లేకుండా బోతుకూరు, ఇవాళ ఎట్లయినా సరే కూలర్ తేవాల్సిందే ఇంట్లకు. తెస్తావు గుద్ద కింద ఒక పని లేదు కానీ అయ్యకు. లంచోడుకంది కూలర్ కావాలంట. కూలరు నీకంత గుద్ద తిట్టు, నీకు గుద్దల కష్టంతో చేసుకొని తీసుకురారా కూలరు. తాత నువ్వేం మాట్లాడవు, నీ పెన్షన్ పైసలు దిగిపోయి ఎన్ని మాటలు మాట్లాడుతుంది చూసినావా? ఏంది మనవాడా, నాయనేమంటాడు పైసలు ఇస్తానాడా కూలర్ కు? నాకు తెలిసే మీ ఇద్దరు దొందు లంజోడు కింద కావాలని నాటకాలు దింగుతురు. నన్ను గుద్దలేంటిగా తీసి పడేస్తుర్లే. ఈడు కూలర్ కొనలేడు, ఆతగాడు పీకుడుగాడు అనుకుంటుర్లే. నేను కూలర్ ఉన్నాక చెప్తా మీ సంగతి. వాడైనా కూలర్ ముందు వండుకోవాలి, సుల్లి కోస్తా. అబ్బాబ్బాబ్బా ఏమెండరా, కొట్టి సావా దింగుతుంది. అరే నీ నీళ్ళు ఎన్ని దాయినా కడుపులో పోతూనే ఉన్నాయిరా. వచ్చేవద్దామంటే వచ్చేస్తలేదు బయటికి. అరే పొద్దుగాల స్నానం చేద్దామని పోయినా నీళ్ళు గుద్దవాళ్ళుగా వేడి ఉన్నాయి. గాలిలతో స్నానం చేసుకుంటే నా ఒట్టకాయలు ఆమ్లెట్ అయితే అని గుద్ద మూసుకొని వచ్చేసిన బయటకు. ఈ మధ్యన నాకు ఇంట్లో ఇజ్జత్ లేకుండా అయిపోతుంది మామ. ఏం అడిగినా దెంగే అంటారు ఇంట్లోకెళ్ళి. ఎండాకాలం కదా కూలర్ కొందాం అన్న, అంతే దెంగే అంటారు ఇంట్లోకెళ్ళి. మనం ఎంత యాక్తూ లంజోడు కన్నా కానీ మనం అదే ఇంట్లో తిరుగుతాం. అంటే ఈసారి కొంచెం అట్టయిన అనుకో మా అయ్య అనే మాటలకు. ఇక జర మా అయ్య అన్న మాటలు మనసులో పెట్టుకున్నా. ఇలా అయితే ఆతుకూరు లేకుండా బోతుకూరు, కూలర్ అయితే ఇంటికి కొనుక్కోపోతా. కానీ జోబులో ₹1 లేవు, ఎట్లా అంటావు మామ? ఓ పని చేయి మామ, కూలర్లో మెటోడు ఉంటాడుగా, 1 సుల్లి 10 సార్లు ఒక మంచి కూలర్ ఇస్తాడు.
దోస్తి ఫ్రెండ్షిప్ కిడ్నా ప్యారా నీకాడ పైసలు ఉంటాయి చూడరా మామ. నువ్వు వంగవాడిని ఆతులు గీకినా నాకు అక్కడ ₹1 ఎవరా బేటే. అట్లా కాదురా బుల్లే, నా మాటను. నీ తాన పైసలు ఉంటాయి, సాయంత్రం మా తాత పెన్షన్ పైసలు పడ్డాక నీ పైసలు నీకు ఇచ్చేసా. అరే లేవురా నా తాన పైసలు ఉంటే ఇయ్యనా. ఇయ్యవు, నువ్వు దొంగలని చూడకు. నువ్వు నీ తానున్నా ఇయ్యవు పైసలు. పొద్దుగాల నువ్వు టెలిగాడు బ్యాంక్ కాడికి పోయారని నాకు తెలుసు పైసలు డిపాజిట్ చేయనికే. గా పైసలు నావి కావురా మా అయ్యవి. మా అమ్మవి మా అయ్యవి అని నాటకాలు దెంగకు. నీ తాన పైసలు ఉన్నాయా లేవా? ఉన్నాయిరా మా అయ్య కొట్టాలి అవి. ఇంకేంద్రా లంజోడక నీ కాడ పైసలు ఉన్నాయి లేవంటావేంద్రా? ఇప్పుడు నాకు సాయంత్రం కల్లా నీకు ఇస్తా, మళ్ళీ మీ అయ్య కొట్టుకో పైసలు. అది కాదు మా మళ్ళీ మా అయ్య నన్ను దింగుతాడు. నీకు ఫ్రెండ్షిప్ మీద దోస్తాని మీద నమ్మకం ఉంటే ఇరా పైసలు. ఇప్పుడు లంజోడక ఇస్తా పాటు పిచ్చల గోరవట్టినట్టు పట్టినావు. A few moments later. చూడాలి డాడీ బాయ్, కొత్త కూలర్ కొనుకొచ్చిన అనుకో. ఎంటిక అనుకురుగా నన్ను. ఆ ఎంటిక ఇప్పుడు డైమండ్ అయింది, కొత్త కూలర్ కొనుకొచ్చుకుంది. అదిరా నువ్వు నా కొడుకు అనిపించుకున్నావు. డబ్బు నాన్ చేయి, ఇల్లంతా చల్లగా అవుతుంది. అంత సీన్ లేదు, నా సుల్లు కూడా వేయను. ఈ కూలర్ నాది. కూలర్ కి పైసలు ఏమంటే దెంగే అంటారు నన్ను. ఇప్పుడు ఈ కూలర్ నాది, నాకు గుద్దల చెమటలు వచ్చినప్పుడు వేసుకుంటా. నీ ఫస్ట్ లుంగి కట్టుకోవాలి పైన దెంగి. లోపల సామాన్లు పచ్చిగా అయినాయి చెమటకు. అబ్బాబాబాబా చల్ల గాలి వస్తుంది. ఆహా ఇప్పుడు ఒట్టకాలకు గాలి తగులుతుంది. ఏరా మనవాడా కొంచెం ఇటు దిక్కు దిప్పురా, గాలి వస్తలేదు. నువ్వు పెన్షన్ పైసలు వనికిచ్చినవే తాత, నాకు ఇచ్చినవా? దెంగేరా అక్కడ చెట్ల కిందకి. కరెంటు వందిరా సుల్లిగా వాడుతుంది. కరెంటు వీక్ దెంగ్, కరెంటు బిల్లు కట్టేది నేను. ఏమరా బేటే, కరెంట్ లేకుండా సుల్లి కూడా వనికి రాదు నీ కూలర్ డబ్బి. అమ్మతో డాడీ నీ దిగ్గర దిక్తా చెర్ర కూలరే. ఓకే థ్యాంక్ యూ. హలో పొట్టారా పైసలు ఏమైంది ఇంకా కొట్టలేవు? బాయ్ చల్లగా కూలర్ వేసుకొని కూర్చుండు, తర్వాత ఫోన్ చేయి. లంచోడికి గుద్దబడిపో. ఈ సుల్లిగానికి ఇట్లా కాదు, ఇంటికాడికి పోయి అడుగుతా పైసలు. బయట ఎండలు బాగా జావా తింటున్నాయి. నేను ఇక 24 గంటలు ఈ కూలర్ ముందే ఉండాలి, లేకపోతే పానం మొత్తం ఆగం అవుతుంది. అస్సరే గానీ కూలర్ ఎట్లా కొన్నావురా? అంటే నేను అంత దిక్కప్పుకోని అనుకుంటున్నావే, నాకు తెలివింది నేను ఎట్లా అట్లా కొన్నా. అయినా నీకు ఈ కూలర్ నుంచి వచ్చే గాలి కావాలా, లేక నేను ఈ కూలర్ ఎట్లా కొన్నా, ఏడికెళ్ళి తెచ్చినా అని కావాలా? నువ్వు ఏడికెళ్ళేస్తే కానీ జర గాలి పెంచు. లంజోడుకా పెట్టారై లడ్డారే వస్తున్నా ఏం సపోర్ట్ చేయకు. నీ వచ్చుడు గుద్దలే కట్టే పైసలు ఏమైనా రా, సాయంత్రం వరకు ఇస్తాను. మా అయ్య దెంగుతుండు ఒక దిక్కున్నాను. పైసలా? ఏం పైసలు రా? ఏ డాడీ మొన్న నేను నాకు 50 రూపాయలు అది గవ అడుగుతున్నాడు. నీ ముఖంలో సుల్లి పొద్దుగాల 10,000 తీసుకున్నావు కదా, సాయంత్రం ఇస్తా అని నాటకాలు దెంగుతున్నావు. మా అయ్య నన్ను చంపుతుండు ఒక దిక్కు. లకలకలక దొరికింది లంజోడుకు. పైసలు లేవు మా కూలర్ కొన్నా. లంజోడు కానీ పైన తీసుకొని ఉన్నావు కూలర్. ఈ పంటల సుల్లి అని దొరికింది వచ్చేసావు పైసలు 10,000. పాలతు బుక్లో సుల్లి పాలతు లంజోడు. అంకుల్ మీరు తర్వాత కొట్టురు అంకుల్, నాకు పైసలు పడదేమని చెప్పరు, లేకుంటే మా అయ్య నన్ను సావదెంగుతాడు. ఇంటికి రూపాయి పనులు ఏం మంది ఇచ్చిన 10,000 ఈ సుల్లిగానికి. మామ ఎట్లా అట్లా సెట్ చేసా కానీ పోరా, మా అయ్యి ఉంటుంది తను లెక్క తింటుండు. లంజోడక నువ్వు అక్కడ ఉన్నవాడు ₹1 కూడా ఇయ్యరు నీకు. ఓకే గాయస్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. ఉంటున్నాం మరి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.